విష్ణు వరలక్ష్మి విషయంలో ఒక ఊహించిన ట్విస్ట్ అయితే జరిగింది. విష్ణు ఏమో ఆ డైరెక్టర్ జయరామ్ దీని మీద బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని, వరలక్ష్మి అనే పేరుని జపం చేస్తూ కూర్చున్నాడని, వాడి వల్ల వరలక్ష్మికి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అన్నట్టు వరలక్ష్మిని వద్దు యాడ్స్ షూటింగ్స్ వద్దు అంటే వరలక్ష్మి మాత్రం లేదు నేను చేస్తాను నువ్వెవరు నాకు చెప్పడానికి అన్నట్టు ఆ జయరామ్తో కలిసి యాడ్స్ అయితే చేయడానికి ఒప్పుకుంటుంది. అయితే వరలక్ష్మి ఏ రకంగా ఇబ్బంది పడకూడదు అన్నట్టు విష్ణు ఆ కాంట్రాక్ట్స్ని తనే తీసుకుంటాడు, ఇన్వెస్ట్మెంట్ కూడా తనే చేస్తున్నాడనమాట. ఇది నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ జయరామ్ కూడా చెప్తాడు. మరి అయితే వరలక్ష్మికి ఒక పెద్ద షాక్ ఇస్తాడు. నేను వద్దన్నా కూడా నువ్వు యాడ్ చేయడానికి ఒప్పుకున్నావు కదా, అందుకని నీ మీద పంతంతో ఈ యాడ్స్ని నేను కాంట్రాక్ట్ తీసుకున్నాను, నీకు ఇక నేను బాస్ని, నేను చెప్పినట్టే నువ్వు వినాలి అన్నట్టు మాట్లాడతాడనమాట. ఇక వరలక్ష్మి కూడా సరేలే చూద్దాంలే అనుకుంటూ, అంటే వాళ్ళిద్దరి మధ్యన ఒకటే మరి ఫైటింగ్, ఇంకా ఈగోలు. అలాగే ఈ ధర ఏం చేస్తుందంటే వరలక్ష్మి కిడ్నాప్ చేయించేస్తే వరలక్ష్మిని వాళ్ళ పెళ్ళికి అడ్డు లేకుండా ఉంటుంది కదా, అంటే విష్ణు ధరల పెళ్ళికి, అందుకని కొంతమంది రౌడీలతో మాట్లాడి వరలక్ష్మిని కిడ్నాప్ చేయించాలన్నట్టు ప్లాన్ వేస్తుంది. ఒకవైపు చిన్న బాధ అంత ఇంత కాదు, నేనే నీ బిడ్డకు తండ్రిని, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుండా మా అన్నయ్యని పెళ్లి చేసుకుంటున్నావేంటి అన్నట్టు తన బాధ. ఓవైపు ఏమో ధర ఈ చిన్న పడుతున్న బాధను చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది. మరి విష్ణుకు నిజం తెలిస్తే ఏం జరుగుతుందో అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం.